నూతన సంవత్సరం తొలి రోజు కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాల కోసం ఆరోగ్య రక్ష బీమా పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రారంభించారు. కొత్త ఏడాదిలో సంబంధిత దస్త్రంపై తొలి సంతకం చేశారు. మార్చి 1 నుంచి ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో నివసించే ప్రతి వ్యక్తికి ఆరోగ్య భద్రత కల్పించాలన్న లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తెల్ల కార్డు లేని వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబంలో ఒక్కొక్కరు నెలకు 100 చొప్పున ఏడాదికి 1,200 రూపాయలు ప్రీమియం చెల్లించాలి. మొత్తం 1,044 వ్యాధులకు వైద్య సేవలు అందిస్తారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో పనిచేస్తున్న 432 కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది. ఏడాదికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తుంది. కొందరు ప్రచారం చేస్తున్న విధంగా ఇది వైద్యం కోసం పేదల నుంచి డబ్బులు వసూలు చేసే పథకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారికి ఆరోగ్య బీమా కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. మనం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 2,50,000 ఇస్తున్నాం. 1,044 డిసీజెస్ కవర్ చేశాం. రేషన్ కార్డులందరూ దీనికి అర్హులు. రెండవ పక్కన ఉద్యోగస్తులకి, పేపర్ వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం. ఒక 35 లక్షల కుటుంబాలు ఈ 3 కేటగిరీ రాకపోతే వాళ్ళ గురించి ఆలోచించాం. నెలకు 100 రూపాయలు, సంవత్సరానికి 1,200 రూపాయలు ఒక వ్యక్తి, ముగ్గురుంటే 3,600 గడితే భవిష్యత్తులో ఏదొచ్చినా 432 కార్పొరేట్ హాస్పిటల్, అందులో 80 గవర్నమెంట్ హాస్పిటల్స్లో నచ్చిన హాస్పిటల్లో నచ్చిన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక చరిత్ర. టోటల్గా రాష్ట్రంలో ఆరోగ్యానికి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నామో ఆ డబ్బులు ఒకసారి అనలైజ్ చేసుకొని ఎంత తక్కువ డబ్బులు పర్ క్యాపిటా అని హెల్త్ ఖర్చు పెడితే అంత బెస్ట్ స్టేట్గా, అంత ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. గతేడాది జనవరి 1న ప్రారంభించిన ఆరోగ్య పథకాలు విజయవంతమయ్యాయని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. అదే సెంటిమెంట్తో కొత్త పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టి 100 crores పెట్టాలి. ఎంత అవసరమైతే అంత దీనికి వాడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు వైద్యం కోసం అది ఫిజికల్ ట్రామా కాకుండా ఫైనాన్షియల్ ట్రామా అవ్వకూడదు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. అది చేస్తారు. దాంతోపాటు స్వాస్థ్య విద్యావాహిని ఈ ఏడాది మొదలు పెడుతున్నాం. మీరందరూ గ్రామాల్లోకి వెళ్ళి ఈ ఎరాడికేషన్, ప్రివెంటివ్గా అన్ని 10 సబ్జెక్ట్స్ మీద ప్రతి నెల చెప్తారు. అలాగే రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలో పట్టణాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలు 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలని ఇనాగ్రేట్ చేస్తాం. ఆధార్ నంబర్ ద్వారా ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఆరోగ్య రక్షలో తనకు, కుటుంబ సభ్యులకు చంద్రబాబు బీమా పాలసీ తీసుకున్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆరోగ్య రక్ష సభ్యుల నమోదు కార్యక్రమం జరుగుతుంది. మార్చి 1 నుంచి ఆరోగ్య సేవలు అందుతాయి. ఈ పథకానికి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రధాన భాగస్వామిగా ఉంటుంది. ఆరోగ్య రక్షపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక గోడపత్రిక, ఆడియో సీడీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.